హై వ్యూయర్స్ అటాచ్ చేస్తున్నా చూడండి. 2 days అవుతుందా 3 days అవుతుందా? థగ్ లైఫ్ సినిమా సంబంధించి మణిరత్నం ఖాతాలో మరో ఫ్లాప్ అన్నట్టు వచ్చేసారు. మణిరత్నం అభిమానులు, కమల్ హాసన్ అభిమానులు వచ్చేసారు. ఎలా చెప్తారు సినిమా సూపర్ హిట్ అద్దని ఇదని చూడకుండా అని చెప్పారు కొంతమంది. ఇప్పుడు సినిమా చూశారు కదా, ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నేను సినిమా చూడలా, నేను వచ్చిన రివ్యూలను చూసి ఏంటి కర్ణాటకలో అది రిలీజ్ కాలేదు కాబట్టి అండ్ ఓవరాల్ రిలీజ్ అయిన చోట్ల వచ్చే స్పందన చూస్తూ ఉంటే ఒక్క చోట కూడా స్పందన రాకపోగా నేను చూసా. కర్ణాటకలో రిలీజ్ అయిపోయిన ఇబ్బంది ఏమీలా, కన్నడం వాళ్ళు మిమ్మల్ని క్షమాపణలు అడిగారు కదా, మీరు చెప్పొద్దు, మీరు అలాగే ఉండండి, మేమంతా మీకు సపోర్ట్ ఉంటాం, మీ సినిమాని 15 సార్లు చూస్తామని చెప్పేసి తమిళం వాళ్ళు పోస్టుల మీద పోస్టులు పెట్టారు. ఇటువంటి పోస్టులు పెట్టే తేడాగాలు ఉంటారు చూశారు. పోస్టులు పెడతానే కానీ సినిమా కూడా ఒకసారి కూడా వెళ్ళి చూడరు అనమాట. ఎదవలు, నిజంగా ఎదవలే. నేను రీసెంట్ టైమ్స్ కొంతమంది అబ్జర్వ్ చేసినాయి అట్లా. వాళ్ళు అస్సలు బయటికి రారు, కనపడరు. పోస్టులు మాత్రం పిచ్చెక్కిస్తుంటారు. పోస్టులు అయితే అసలు కుప్పలుగా పెడతారు పోస్టులు. అలా పెట్టారు. ఐ స్టాండ్ విత్ కమల్ హాసన్ బూత్, ఐ స్టాండ్ విత్ కమల్ హాసన్ అంటే హడావుడి చేస్తాం. తీరా ఈరోజు సినిమాకి సంబంధించి కలెక్షన్స్ లేవు, బజ్ లేదు, బొక్కలేదు, ఏం లేదు. ఏమైంది చివరికి? ఓ రకంగా 2లు 2.5లు ఇస్తున్నారు. 2-3 రోజుల కలెక్షన్స్ కనుక చూస్తే మణిరత్న ఖాతాలో మరో డిజాస్టర్, కమల్ హాసన్ ఖాతాలో మరొక ఫ్లాప్, ఓవరాల్గా అన్నప్పుడు మరొక రాడ్ అన్నట్టు సినీ ప్రియులకి పాపం. ఎందుకంటే ముందుగా అడ్వాన్స్ బుకింగ్లు చాలా ఎక్స్పెక్టేషన్ వెళ్ళిన వాళ్ళు. సినిమాలో కొత్తదనం అనేది ఏమీ లేకపోగా ల్యాగులు, సాగదీతలు, రొటీన్లే ఉన్నాయంట అన్నీ కూడా. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు బాబు, నేను చూడలేదు. తమిళ వాళ్ళు అయితే 15 సార్లు చూస్తాం సినిమా కదా, చూడండి పాపం, నిర్మాతకు డబ్బులు రావాలి, చూడండి పాపం, కమల్ హాసన్ ఇంకో పెద్ద సినిమా పడాలి, చూడండి పాపం, మణిరత్నం ఇంకో సినిమా తీయాలి. ఓకేనా? ఇకనైనా భాషల విషయానికి వచ్చినప్పుడు గౌరవించాలి. కోర్టులు సైతం క్షమాపణ చెప్పే స్వామి అంటే ఇంతవరకు చెప్పలే. మనమంతా భారతీయులమయ్యా. ఒక భాషను ఇంకో భాషలు గౌరవించాలయ్యా. తెలిసి తెలియకుండా పొరపాటు జరిగితే క్షమించమని అడగాలయ్యా. నేను సైతం మనం వచ్చేసి ఒకప్పుడు మన తెలుగు కన్నడం ఒకలాగే ఉండేవి, బట్ ఆ తర్వాత 2 కూడా మారిపోయినాయి అన్నాను. ఒకలాగే ఉండేవి అంటే ఒకటని అన్న కాదు, అర్థం కాదు, మ్యాక్సిమం ఒకలాగే ఉండి. ఇప్పుడు కొంచెం బాగా డిఫరెన్స్ వచ్చింది. ఏంటి అక్కడ అన్నప్పుడు మనకి మూల ద్రావిడ భాషలు అంటూ ఉంటారు. తమిళం, మలయాళం ఓ రకంగా ఉంటాయి అవి, అండ్ మన కన్నడం, తెలుగు ఒకలాగా ఉంటాయి. తులు లైక్ ఇలా కొన్ని భాషలు ఉన్నాయి అన్నమాట. అంటే మనందరూ తల్లి, ఈ ద్రావిడ భాషలు ఏవైతే ఉన్నాయో వాటికి తల్లి ఒకళ్ళు అన్నట్టు, బట్ నార్త్ ఇండియాలో ఉన్న భాషలు మళ్ళీ అది వేరు అన్నట్టు. సో విషయం ఇప్పుడు నేను చెప్పేది అదే. మా దాని నుంచే మీరు వచ్చారు, మేము మీకు తల్లి లాంటి వాళ్ళం, ఈ సొల్లు కబుర్లు వద్దు. కోర్టు అదే, నువ్వేం చరిత్రకాడు వేరా బాబు, కమల్ హాసన్ క్షమాపణ చెప్పరా బాబు అంది. నేను చెప్పనన్నాడు. ఎందుకంటే ఈ ఓవర్ యాక్షన్ బ్యాచే, మీరు క్షమాపణ చెప్పొద్దండి, మీతో మేము ఉన్నాము, సినిమాని 16 సార్లు చూస్తాం, హిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు చేయండి, హిట్ చేయండి.